హలో అందరికీ. ఈరోజు మా లంచ్ చూపించే ముందు మీకు నాకు వచ్చిన కామెంట్ చెప్పాలనుకుంటున్నానండి. తనేమో అక్క నేను కొత్త ఛానల్ పెట్టాలనుకుంటున్నాను, డైలీ అయితే ప్రతి ఒక్కరు ఇంట్లో వంటలు వండుకుంటారు కదా, నేను అదే చూపించాలనుకుంటున్నాను, కానీ నిన్న వండిన వంటలు ఈరోజు చూపించుకోవచ్చా అని. ఆ వంటలు ముందు రోజు వండిన వంటలు కానీ మనం వీడియో తీసి ఛానల్లో పెట్టకపోతే పెట్టొచ్చండి. ఆల్రెడీ పెట్టిన వంటలు కానీ మళ్ళీ పెట్టామంటే మనకి రీయూజ్డ్ కంటెంట్ అని మనకి వెంటనే మెయిల్ అనేది వచ్చేస్తుంది. ఫస్ట్ అయితే మనుషులు యూట్యూబ్ని నడిపించేవాళ్ళు అండి, ఇప్పుడు ఏఐ నడిపిస్తుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అంటే 1000 మంది మనుషులు చేసే పని ఒక ఏఐ అనేది చేస్తుంది. కాబట్టి మనం ఏ చిన్న మిస్టేక్ చేసినా సరే వెంటనే స్కాన్ అయ్యి మనకి మెయిల్ వేసి వచ్చేస్తుంది. మనం ఇంట్లో డైలీ ఏది చేస్తున్నాము, మన డైలీ రొటీన్ కానీ వ్లాగ్స్ కానీ మనం పెట్టుకోవడం వల్ల ఏ ప్రాబ్లం ఉండదండి. ఫస్ట్ యూజ్ చేసిన కంటెంట్ మాత్రం మళ్ళీ యూజ్ చేయకూడదు. ఈ రోజు అయితే నేను ఏ వంటలు వండానో మీకు చూపిస్తాను. రెండులాగా ఫస్ట్ అయితే వేడి వేడిగా రైస్ అనేది పెట్టేశాను. దాంతోపాటు గోంగూర పప్పు అనేది చేశాను. ఇంకా పన్నీర్ బఠానీ కర్రీ అనేది చేశాను. చిక్కుడుకాయ దుంప వేపేశాను. ఇంకా స్వీట్ కార్న్స్ ఇలా ఫ్రై చేశాను. సేమియా పాయిస్, ఫైనల్గా అప్పడాలు. ఇదైతే బయటికి నిన్న వెళ్ళాం. మా బాబు అన్నాడు డబ్బా పెరుగు తీసుకోమ్మా, ఎప్పుడు కుండ పెరిగేనా అని. ఇదేనండి ఈరోజు మా ఇంట్లో లంచ్.